ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం పంచాయత్ సెక్రటరీ పేపర్ 2 గ్రామీణాభివృద్ధి మోడల్ పేపర్ 6 చూద్దాం. ఓకే. ఏ ప్రకరణ ప్రకారం సహకార సంఘముల బోర్డు సభ్యుల ఎన్నికను పేర్కొనడం జరిగింది? ఏ ప్రకరణ ప్రకారం సహకార సంఘముల బోర్డు సభ్యుల ఎన్నికను పేర్కొనడం జరిగింది? 243 జెడ్కే. 243 జెడ్కే. నెక్స్ట్, ఎవరి పదవీ కాలం సహకార సంఘం బోర్డు పదవీ కాలంతో సమానంగా ఉంటుంది? ఎవరి పదవీ కాలం సహకార సంఘం బోర్డు పదవీ కాలంతో సమానంగా ఉంటుంది? సహకార సంఘం కార్యకలాప ప్రతినిధులు. సహకార సంఘం కార్యపాలక ప్రతినిధులు. 14వ ఆర్థిక సంఘ సిఫార్సుల ప్రకారం కేంద్రము నుండి రాష్ట్రాలకు పన్ను సంక్రమణను లెక్క కట్టడానికి ఉపయోగించే కింది పరిణామాలలో కొలబద్దల్లో ఏది అతి తక్కువ ప్రాధాన్యత కలది? 14వ ఆర్థిక సంఘ సిఫార్సుల ప్రకారం కేంద్రం నుండి రాష్ట్రాలకు పన్ను సంక్రమణను లెక్క కట్టడానికి ఉపయోగించే పరిమాణములలో అతి ఎక్కువ ప్రాధాన్యత కలిగింది ఆదాయ వ్యత్యాసం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం మున్సిపాలిటీలకు ఇచ్చే బేసిక్ గ్రాంట్ నిర్వహణ గ్రాంట్ నిష్పత్తి ఎలా ఉండాలి? 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం మున్సిపాలిటీలకు ఇచ్చే బేసిక్ గ్రాంట్ నిర్వహణ గ్రాంట్ నిష్పత్తి ఎలా ఉండాలి? 80:20. సహకార సంఘం పాలకవర్గ సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? సహకార సంఘం పాలకవర్గ సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు అండి. నెక్స్ట్, సాధారణంగా మన రాష్ట్రంలో వివిధ పథకాల సొమ్మును ఏ ఖాతాలో ఉంచుతారు? సాధారణంగా మన రాష్ట్రంలో వివిధ పథకాల సొమ్మును ఏ ఖాతాలో ఉంచుతారు? బ్యాంక్ ఖాతాలో అండి. ఎవరు నిర్ణయించిన మేరకు సహకార సంఘాలు ఏర్పడతాయి? ఎవరు నిర్ణయించిన మేరకు సహకార సంఘాలు ఏర్పడతాయి? రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు సహకార సంఘాలని ఏర్పడతాయండి. మోడల్ అకౌంటింగ్ వ్యవస్థకు ఆధార అకౌంటింగ్ ఏది? మోడల్ అకౌంటింగ్ వ్యవస్థకు ఆధార అకౌంటింగ్ ఏది? అక్రూవల్ బేస్డ్. ఒక సహకార సంఘం వ్యవహారాలు ఒక రాష్ట్ర పరిధిని మించి ఉన్నప్పుడు ఆ సంఘం రిజిస్ట్రేషన్, నిర్వహణ, నియంత్రణ ఎవరు రూపొందించిన చట్టం పరిధిలోకి వస్తాయి? ఒక సహకార సంఘం వ్యవహారాలు ఒక రాష్ట్ర పరిధిని మించి ఉన్నప్పుడు ఆ సంఘం రిజిస్ట్రేషను, నిర్వహణ, నియంత్రణ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం పరిధిలోకి వస్తాయండి. వెలుగు ప్రాజెక్ట్ నిధులను అందిస్తుంది ఎవరు? సో వెలుగు ప్రాజెక్టు నిధులు వచ్చేసి వరల్డ్ బ్యాంక్ నుంచి వస్తాయండి. సహకార పరపతి సంఘాలకి ఆర్థిక సహాయం అందించే సంస్థ ఏది? సహకార పరపతి సంఘాలకి ఆర్థిక సహాయం అందించే సంస్థ ఏది? నాబార్డ్. పంచాయతీరాజ్ సంస్థలన్నిటిలో ఒకే అకౌంటింగ్ పద్ధతిని అనుసరించడానికి 2005లో ప్రవేశపెట్టిన పద్ధతి ఏది? పంచాయతీరాజ్ సంస్థలన్నిటిలో ఒకే అకౌంటింగ్ పద్ధతిని అనుసరించడానికి 2005లో ప్రవేశపెట్టిన పద్ధతి ఏది? న్యూ అకౌంటింగ్ పద్ధతి. బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది? బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది? 1984. మంత్రుల ప్రాంతీయ అభివృద్ధి పథకం. మంత్రుల ప్రాంతీయ అభివృద్ధి పథకం కింద ఏ ప్రధాని హయాంలో ప్రారంభించబడింది? మంత్రుల ప్రాంతీయ అభివృద్ధి పథకం ఏ ప్రధాని హయాంలో ప్రారంభించబడింది? పివి నరసింహారావు గారండి. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ నెలకొల్పబడింది? ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ వచ్చేసి ఎక్కడ నెలకొల్పబడింది? దూల్పల్లి. ప్రజారోగ్య సంస్థలతో ఉచిత క్యాంపులు, రుగ్మతలతో జన్మించిన శిశువులకు 30 రోజుల వరకు చికిత్స అందించే కేంద్ర ప్రభుత్వ పథకమైన జనని శిశు సురక్ష కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుండి అమలు జరపబడుతుంది? సో జనని శిశు సురక్ష కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? అక్టోబర్ 2011. గ్రామ పంచాయతీలలో ఉపయోగిస్తున్న అకౌంటింగ్ పద్ధతి ఏది?
గ్రామ పంచాయతీలలో ఉపయోగిస్తున్న అకౌంటింగ్ పద్ధతి డబుల్ ఎంట్రీ పద్ధతి. సహకార మండలిని బరోడాలో ఎప్పుడు స్థాపించారు? సహకార మండలిని బరోడాలో ఎప్పుడు స్థాపించారు? 1889లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయదారులకు పావలా వడ్డీకి ప్రభుత్వ రుణాలను అందించే పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయదారులకు పావలా వడ్డీకి ప్రభుత్వ రుణాలను అందించే పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 2008లో అండి. పావలా వడ్డీకి ప్రభుత్వ రుణాలను అందించే పథకం అనేది ఉమ్మడి రాష్ట్రంలో 2008లో స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్యశాలలో లభించే ఆరోగ్య తత్సంబంధిత సేవలను గురించి సమాచారం తెలుపుటకు కేటాయించబడిన ఉచిత టెలిఫోన్ నెంబర్ ఎంత? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్యశాలలో లభించే ఆరోగ్య తత్సంబంధిత సేవలను గురించి సమాచారం తెలుపుటకు కేటాయించబడిన ఉచిత టెలిఫోన్ నెంబరు ఎంత? 104 అండి. నెక్స్ట్, గ్రామ పంచాయతీకి లభించే జనాభా గ్రాంటు తలా ఒక్కొక్కరికి ఎంత లభిస్తుంది? గ్రామ పంచాయతీకి లభించే జనాభా గ్రాంటు తలా ఒక్కొక్కరికి ఎంత లభిస్తుంది? 4 రూపాయలు. సహకార మండలిని ఎవరు ప్రారంభించారు? సహకార మండలిని ఎవరు ప్రారంభించారు? బాల్ గంగాధర్ తిలక్ మరియు విఠల్ లక్ష్మణ్ కౌతేకర్. 2015-16 ప్రకారం మన రాష్ట్రంలోని గ్రామాలలో ఉన్న చౌక ధర దుకాణాల సంఖ్య ఎంత? సో 2015-16 ఇయర్ ప్రకారం మన రాష్ట్రంలో గ్రామాల్లో ఉన్న చౌక ధర దుకాణాల సంఖ్య 24,355 అండి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల వారి శాతం ఎంత? సో యాజ్ పర్ 2011 సెన్సస్ ఇయర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల వారి శాతం 16.19. గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే అన్ని భవన నిర్మాణాలకు ఎవరు అనుమతి ఇస్తారు? సో గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే అన్ని భవన నిర్మాణాలకి గ్రామ పంచాయతీ అనేది అనుమతిస్తుందండి. గ్రామీణ రుణగ్రస్తకు గల కారణం ఏమిటి? గ్రామీణ రుణగ్రస్తతకు గల కారణం పేదరికం, వారసత్వంగా వచ్చిన అప్పులు, అధిక కౌలు. 2015 మే 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించిన దుల్వన్ పథకం ద్వారా నిరుపేద ముస్లిం యువతులకు వివాహ సమయంలో ప్రభుత్వం ఎంత మొత్తంలో నగదును అందిస్తుంది? సో యాజ్ పర్ దుల్వన్ పథకం ప్రకారం పేద ముస్లిం యువతులకు 50,000 వివాహ సమయంలో ప్రభుత్వం అనేది అందజేస్తుందండి నగదును. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య కమిటీకి లభించే ఆర్థిక సహాయం సంవత్సరానికి ఎంత? జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య కమిటీకి లభించే ఆర్థిక సహాయం సంవత్సరానికి ఎంత? 10,000 అండి. గ్రామ పంచాయతీ లెక్కలను ఎవరు ఆడిట్ చేస్తారు? గ్రామ పంచాయతీ లెక్కలను ఎవరు ఆడిట్ చేస్తారు? స్టేట్ ఆడిట్. ప్రపంచంలో అత్యధికంగా ఎరువుల ఉత్పత్తి వినియోగం గల దేశాలలో భారతదేశ స్థానం ఎంత? ప్రపంచంలో అత్యధికంగా ఎరువుల ఉత్పత్తి వినియోగం గల దేశాల్లో భారతదేశం స్థానం వచ్చేసి 5th అండి. ఆంధ్రప్రదేశ్లో గిరిజన సంక్షేమ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్లో గిరిజన సంక్షేమ శాఖను వచ్చేసి 1966లో ఏర్పాటు చేశారండి. భూమి లేని పేదలకు ఉచిత భూ పంపిణీ వలన జరిగే ముఖ్య ప్రయోజనం ఏమిటి? భూమి లేని పేదలకు ఉచిత భూ పంపిణీ వలన జరిగే ముఖ్య ప్రయోజనం ఏమిటి? భూమి లేని పేదలకు సామాజిక ఆర్థిక స్థాయి వస్తుంది. గ్రామ పంచాయతీ ఆదాయంలో అధిక మొత్తం దేనికి ఖర్చు చేస్తారు? సో గ్రామ పంచాయతీ ఆదాయంలో అధిక మొత్తం దేనికి ఖర్చు చేస్తారంటే ఎంప్లాయీ శాలరీస్ అండి. సో సిబ్బంది వేతనాలు. జాతీయ వ్యవసాయ బీమా పథకం NAISను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? జాతీయ వ్యవసాయ బీమా పథకం NAISను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? 1999 to 2000.
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు ఎన్ని ఉన్నాయి? సో, రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు వచ్చేసి 8,89,040 అండి. పంచాయతీ వార్షిక లెక్కలు సకాలంలో ఆడిట్ చేయించకపోతే పర్యవసానం ఏమిటి? సో, పంచాయతీ వార్షిక లెక్కలని సకాలంలో ఆడిట్ చేయించకపోతే దాని పర్యవసానం వచ్చి సర్పంచ్ తన పదవిని కోల్పోతాడండి. నెక్స్ట్. ఏ బడ్జెట్‌లో ప్రప్రథమంగా మహిళల కొరకు ప్రత్యేక బ్యాంకు ప్రభుత్వ రంగంలో ప్రారంభించడానికి నిర్ణయించారు? ఏ బడ్జెట్‌లో ప్రప్రథమంగా మహిళల కొరకు ప్రత్యేక బ్యాంక్ ప్రభుత్వ రంగంలో ప్రారంభించడానికి నిర్ణయించారు? 2013-14 బడ్జెట్. వందే మాతరం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? సో, వందే మాతరం పథకాన్ని వచ్చేసి 2004 ఫిబ్రవరి 9న స్టార్ట్ చేశారండి. స్థానిక సంస్థల నుండి ఎన్నుకోబడే ఎమ్మెల్సీ ఎన్నికలలో పంచాయతీరాజ్ సంస్థల నుండి ఎవరికి ఓటు హక్కు ఉన్నది? స్థానిక సంస్థల నుండి ఎన్నుకోబడే ఎమ్మెల్సీ ఎన్నికలలో పంచాయతీరాజ్ సంస్థల నుండి ఎవరికి ఓటు హక్కు ఉన్నది? ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ సభ్యులకండి. స్వయం సహాయక సంఘాలలోని డ్వాక్రా గ్రూపుల సభ్యుల నుంచి సొమ్మును వసూలు చేసి బ్యాంకు ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు? స్వయం సహాయక సంఘాల్లోని డ్వాక్రా గ్రూపుల సభ్యుల నుంచి సొమ్మును వసూలు చేసి బ్యాంకు ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు? ప్రతి నెల మొదటి వారం. స్వయం సహాయక గ్రూపులకు సంబంధించిన ఏ ఆర్థిక అంశాలను రికార్డులలో రాయాలి? స్వయం సహాయక గ్రూపులకు సంబంధించిన రివాల్వింగ్ నిధి, పొదుపు, చెల్లించిన వడ్డీ వాటి గురించి రికార్డులలో రాయాలండి. సో, ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ పేపర్ 2 మోడల్ పేపర్ బిట్స్ అండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్‌తో కలుద్దాం. సో, బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ లైక్స్ నేను నెక్స్ట్ మోడల్ పేపర్‌ని ఇంకొక 3 అవర్స్‌లో మళ్ళీ ఇంకొక మోడల్ పేపర్‌ని ప్రిపేర్ చేస్తున్నానండి. సో, యాస్ మెనీ లైక్స్ వచ్చిన దాన్ని బట్టి, షేర్ చేసిన దాన్ని బట్టి, కామెంట్స్ బట్టి నేను ఇంకొక మోడల్ పేపర్‌ని సూన్‌గా అప్‌లోడ్ చేస్తాను. థాంక్స్ అండి.